మాకు క్లాస్ అయిపోవాలంటే 2 ప్రిపరేషన్ చేసి కంప్యూటర్ గేమ్ ఇచ్చారు మా క్లాస్ హెల్గా ఉండబడుతుంది. విద్యా వ్యక్తి అన్నారు. విద్యా వ్యక్తి కూడా విద్యాదాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. అన్నదాతలు విద్యాదాత కూడా చాలా మన విద్యాదాతలు చాలా ఉన్నారు. ముఖ్యంగా నేను ఎంబీఏ చేసినప్పుడు అర్థమైంది బిజినెస్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే మాట ఎంత డీప్గా చేసిందంటే ప్రతి అమ్మాయి ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయి ఉండిపోతుంది. నేను ఎంటర్ప్రెనర్ ఏంటంటే ఇంట్లో నేర్చుకునే ప్రతి విషయాన్ని కూడా సొసైటీ యూజ్ అయ్యి సో ఇంట్లో ఉన్న స్కిల్స్ అన్ని కూడా పిల్లలకి మేము 8 months లో స్టూడెంట్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసాం. కూడా దాని సొసైటీ ఎలా చూస్తే మనకి స్టార్ట్ చేసాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా రేపు తరానికి ఈ పిల్లలకి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్ని కూడా రేపు మనం స్కిల్ నేర్చుకొని అనుభవం కానీ ఎడ్యుకేషన్ కావాలంటే సిస్టమ్ చేసుకొని ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ సంపాదించే చాలా ఉన్నారు. మన రాష్ట్రంలో ఏపీలో 10,000 మంది ఉన్నారు. మీరే మన లీడర్స్ అనేవాళ్ళు ఇంకొకరు కూడా ఓబీసీ కూడా ఇంట్లో ఓబీసీ ప్రోగ్రామ్ అంటాము. మేము చెప్పే మాట కూడా రేపు దానికి మాట్లాడే కూడా మాట్లాడాలంటే ప్రశ్న కావాల్సిందంటే నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ అంటే పవర్ కాదు. ఆ నాలెడ్జ్ ఎక్కడ చేస్తాము, ఎక్కడ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తాం, దానికి పవర్ అంటాం, దానికి ఇంపార్టెంట్ అంటాం. దాన్ని మనం పరంగా నాలెడ్జ్ పరంగా ఎంటర్ప్రైనర్ చూస్తే దాన్ని ఇంపార్టెంట్ అంటాం. రేపు తరానికి ఇంపార్టెంట్ ఇంట్లో ఒక ఇలా ఇంకా ఇంట్లో ఒక ఎంటర్ప్రైనర్ ఉంటే ఒక ఫ్యామిలీ ఉండాలని ఆ గా పనిచేస్తాను. మీకు జరిగింది. ఆయన చాలా లైక్ ఆ ఛానల్స్ తెలుగు ఎడ్యుకేషన్ ఒక ఛానల్ ఉంది. మీ కాస్టేజ్ ఆఫీస్ కూడా చూసి మేము కాస్టేజ్ చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏమని స్కూల్లో ముందు ట్రై చేసినప్పుడు విజువలైజేషన్ రాలేదు. ఎక్కువ పోయాను. ఎగ్జామ్ చేసినప్పుడు విజువలైజేషన్ ఫెయిల్ అయింది. కానీ ఫెయిల్ అవ్వడం కారణం తెలుసుకొని సార్ మీరు కూడా ఏదో ఒక విధంగా నాలెడ్జ్ తీసుకోవడం ఏదో ఒక గూగుల్ తల్లి అంటారు. ఎలాగే మీరు కూడా తెలిసి నాలెడ్జ్ తీసుకొని తీసుకొని నాలెడ్జ్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ కూడా కోరుకుంటూ సెలవు